హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏరియా 51 పార్ట్ 2 గా కంటిన్యూ అవుతుంది. పార్ట్ 1 లో మనం ఏరియా 51 వెనుక ఉన్న రూమర్స్ ని, డార్క్ సీక్రెట్స్ ని, అలాగే ఏరియా 51 ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అని తెలుసుకున్నాం. పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇప్పుడు పార్ట్ 2 లో ద రియల్ హిస్టరీ ఆఫ్ ఏరియా 51, అలాగే నేను పార్ట్ 1 లో చెప్పిన ప్రతి రూమర్ అండ్ డార్క్ సీక్రెట్ కి ఈ వీడియోలో తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇయర్ 1950. ప్రపంచం రెండు భాగాలుగా డివైడ్ అయింది. ఒకవైపు యునైటెడ్ స్టేట్స్, ఇంకోవైపు సోవియట్ యూనియన్. ఈ రెండు దేశాల మధ్య నడిచిన వార్ నే కోల్డ్ వార్ అని అంటారు. ఈ కోల్డ్ వార్ లో బుల్లెట్ కన్నా పవర్ఫుల్ అయినది ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి అమెరికా రష్యా మీదకు స్పై ఎయిర్ క్రాఫ్ట్ ని పంపించాలి అనుకుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. సోవియట్ యూనియన్ మీదకు స్పై ఎయిర్ క్రాఫ్ట్ ని పంపితే అవి రష్యా రేడార్ కి దొరికిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి CIA ఒక టాప్ సీక్రెట్ డిసిజన్ ని తీసుకుంది. 1955 లో అమెరికా CIA ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. దాని పేరే ప్రాజెక్ట్ ఆక్వాటోన్. ఈ ప్రాజెక్ట్ మెయిన్ పర్పస్ ఒకటే, సాధారణ ప్లేన్స్ కంటే కూడా ఈ ఆక్వాటోన్ ప్రాజెక్ట్ లో తయారు చేసే ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఎత్తులో ప్రయాణించి అలాగే ఎనిమి రేడార్ కి దొరకకుండా వాళ్ళ మిలిటరీ బేస్ ని సీక్రెట్ గా ఫోటోస్ తీసుకొని సేఫ్ గా రిటర్న్ అవ్వాలి. ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి అమెరికాకు ఒక సీక్రెట్ ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ ఎంత సీక్రెట్ గా ఉండాలంటే ఆ ప్లేస్ లో ప్రజలు ఎవ్వరూ ఉండకూడదు. అలాగే మీడియా కళ్ళు పడని ప్రదేశం అయి ఉండాలి. ముఖ్యంగా గవర్నమెంట్ కంట్రోల్ ఉన్న ప్రదేశం అయి ఉండాలి అని 1955 లో CIA అధికారి రిచర్డ్ బేసిల్ అండ్ కెల్లీ జాన్సన్ కలిసి ఒక చిన్న విమానంలో నెవెడా ఎడారిపై ప్రయాణిస్తూ ఒక అనువైన చోటు కోసం వెతికారు. అప్పుడు వాళ్ళకి గ్రూమ్ లేక్ అనే ఒక ఎండిపోయిన సరస్సు కనిపించింది. గ్రూమ్ లేక్ ఫ్లాట్ గా ఉండడం వలన అది ఎయిర్ క్రాఫ్ట్ రన్వేగా ఉపయోగపడుతుందని, అలాగే ఈ ప్రదేశం చుట్టూ కొండలు ఉండడం వల్ల ఎవరికి కనిపించదని గ్రూమ్ లేక్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అలా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రదేశమే మనం ఈరోజు పిలుచుకునే ఏరియా 51. అప్పట్లో అమెరికా ఈ ప్రాజెక్ట్ కోసం సుమారుగా $54 మిలియన్ ని ఖర్చు చేసింది. సో ఇప్పుడు మీ అందరికీ ఏరియా 51 ఎందుకు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత అమెరికా ఏరియా 51 లో ఫస్ట్ టైం U2 అండ్ SR-71 వంటి హై టెక్నాలజీతో ప్రయాణించే స్పై ప్లేన్స్ ని తయారు చేసింది. ఆ టైంలో సాధారణ స్పై ప్లేన్స్ భూమి నుండి కేవలం 10,000 అడుగుల నుంచి 20,000 అడుగుల ఎత్తులో మాత్రమే ట్రావెల్ చేసేవి. కానీ ఈ U2 అండ్ SR-71 స్పై ప్లేన్స్ సాధారణ ప్లేన్స్ కంటే కూడా 60,000 అడుగుల ఎత్తులో ట్రావెల్ చేయగల టెక్నాలజీ ఉన్న ప్లేన్స్. సో అమెరికా అనుకున్నట్టే ప్రాజెక్ట్ ఆక్వాటోన్ ని స్టార్ట్ చేసింది అండ్ హై టెక్నాలజీ ప్లేన్స్ ని కూడా తయారు చేసింది. కానీ ఇప్పుడు ఈ తయారు చేసిన ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేయాలి. ఈ టెస్టింగ్ అనేది అమెరికాకు ఒక ప్రాబ్లం లాగా మారింది. ఎందుకంటే అమెరికాకు ఏ టైంలో ప్లేన్స్ ని టెస్ట్ చేయాలో అర్థం కాలేదు. అంటే ప్లేన్స్ ని టెస్ట్ చేసేది బయట ప్రపంచానికి తెలియకూడదని అమెరికా ఈ టెస్టింగ్ ని మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్ లేదా సన్సెట్ టైంలో చేసేవారు. ఎందుకంటే ఆ టైంలో స్కై క్లియర్ గా ఉంటుంది అండ్ సన్లైట్ యాంగిల్ డిఫరెంట్ గా పుడుతుంది. ఇలా అమెరికా తన సీక్రెట్ ప్లాన్ ని చాలా సీక్రెట్ గా కంటిన్యూ చేస్తూ వచ్చింది. అమెరికా ఎర్లీ మార్నింగ్ అండ్ సన్సెట్ టైంలో టెస్టింగ్ చేయడం వలన సూర్యుని నుంచి వచ్చే కాంతి నేరుగా U2 ప్లేన్ మీద పడడం వల్ల అవి కింద ఉన్న ప్రజలకు ఒక గ్లోయింగ్ డిస్క్ లాగా, అంటే మెరిసే వస్తువు లాగా, మెరిసే ఆబ్జెక్ట్ లాగా కనిపించాయి. అప్పటి వరకు ప్రజలు 60,000 అడుగుల ఎత్తులో ఎగిరే ప్లేన్స్ ని అస్సలు చూడలేదు. అలాగే అవి గ్లో అవుతుండడం వలన అవి నిజంగానే UFOs అనుకున్నారు. ఇలా చాలా మంది ప్రజలు మేము ఒక స్ట్రేంజ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ చూసామని గవర్నమెంట్ కి రిపోర్ట్ చేశారు. కానీ గవర్నమెంట్ ట్రూత్ ని హైడ్ చేసి సైలెన్స్ ని పాటించింది. ఎందుకంటే అమెరికా ఈ ప్రాజెక్ట్ ఆక్వాటోన్ ని ప్రపంచం నుండి సీక్రెట్ గా ఉంచాలనుకుంది కాబట్టి. సో గవర్నమెంట్ సైలెన్స్ వల్ల పబ్లిక్ ఇమాజినేషన్స్ అండ్ రూమర్స్ చాలా వరకు పెరిగిపోయాయి. ఇప్పుడు మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్న రూమర్స్ కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. 1997 లో జరిగిన రేడియో స్టేషన్ ఇన్సిడెంట్. ఒక వ్యక్తి భయంతో రేడియో స్టేషన్ కి కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు రేడియో సిగ్నల్ సడన్ గా కట్ అయింది. ఆ తర్వాత కాల్ చేసిన వ్యక్తి ఏమైపోయాడో ఎవరికీ తెలియదు. చాలా మంది ఆ కాల్ ని గవర్నమెంట్ కట్ చేసిందని నమ్ముతారు. ఎందుకంటే అప్పటికే ప్రజలు ఏరియా 51 లో UFOs ఉన్నాయని చాలా వరకు నమ్మేవారు. కానీ నిజానికి వస్తే రేడియో స్టేషన్ కాల్ ఇన్సిడెంట్ లో అసలు గవర్నమెంట్ ఇంటర్ఫేసే లేదు. అలాగే ఎలాంటి అఫీషియల్ ఎవిడెన్స్ కూడా లేదు ఆ కాల్ ని గవర్నమెంట్ కట్ చేసిందని చెప్పడానికి. అండ్ ఆ కాల్ కట్ అయినప్పుడు రేడియో స్టేషన్ రికార్డ్స్ ప్రకారం ఆ టైంలో శాటిలైట్ ఇష్యూ కన్ఫర్మ్ అయింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే వ్యక్తి కాల్ చేసి తను ప్రాంక్ చేశానని ఓపెన్ గా యాక్సెప్ట్ చేశాడు. సో అతను ఏలియన్స్ ని చూశానని చెప్పిన మాటలను మనం నమ్మడానికి స్కోప్ లేదు.
నెక్స్ట్ ఇన్సిడెంట్ 1947 లో జరిగిన రోస్వెల్ టౌన్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ ప్రకారం ఒక వ్యక్తి తన పొలంలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటల్ ఆకాశంలో క్రాష్ అయి తన పొలంలో పడిందని యుఎస్ ఆర్మీకి చెప్పాడు. అప్పుడు యుఎస్ ఆర్మీ కూడా మేము ఒక ఫ్లయింగ్ డిస్క్ ని స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. కానీ 24 గంటలు దాటక ముందే ఇచ్చిన స్టేట్మెంట్ ని చేంజ్ చేసింది. అది ఫ్లయింగ్ డిస్క్ కాదని ఒక వెదుర్ బెలూన్ అని. నిజం చెప్పాలంటే అది వెదుర్ బెలూన్ కూడా కాదు, అది ప్రాజెక్ట్ మోగుల్ అనే సీక్రెట్ మిలిటరీ ప్రాజెక్ట్ లో ఒక పార్ట్ అని తెలిసింది. ప్రాజెక్ట్ మోగుల్ అంటే 1947 లో అమెరికా సోవియట్ యూనియన్ దేశాల యొక్క న్యూక్లియర్ టెస్ట్ ని డిటెక్ట్ చేయడానికి ఒక హై ఆల్టిట్యూడ్ బెలూన్ ని యూజ్ చేసేవారు. పొలంలో పడిన ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటల్ కూడా ప్రాజెక్ట్ మోగుల్ లో ఒక పార్ట్ మాత్రమే. కానీ గవర్నమెంట్ అప్పుడు ఈ ట్రూత్ ని రివీల్ చేయకపోవడం వల్ల చాలా మంది అది ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ లో ఒక పార్ట్ అని నమ్మేవారు. నెక్స్ట్ ఇన్సిడెంట్ బాబ్ లాజర్ ఇన్సిడెంట్. పార్ట్ 1 లో మనం బాబ్ లాజర్ గురించి చూసాం. 1989 లో మీడియా ముందుకు ఒక వ్యక్తి వచ్చి తను ఏరియా 51 లో ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ మీద వర్క్ చేశానని క్లెయిమ్ చేశాడు. అప్పుడు ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. కానీ ఇప్పుడు అతను చెప్పిన దాంట్లో నిజం ఎంతో చూద్దాం. బాబ్ లాజర్ చెప్పిన ప్రకారం తను S4 అనే సీక్రెట్ ప్లేస్ లో పనిచేశానని, అక్కడ ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ మీద రివర్స్ ఇంజనీరింగ్ జరుగుతుందని క్లెయిమ్ చేశాడు. అలాగే తన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి అడిగితే అతను MIT అండ్ కాల్టెక్ లో చదివానని చెప్పాడు. కానీ ఆ యూనివర్సిటీలో అతనికి సంబంధించిన ఏ అఫీషియల్ రికార్డు కూడా దొరకలేదు. సో ఎడ్యుకేషన్ ప్రూఫ్ క్లియర్ గా లేదు. ఏరియా 51 లో వర్క్ చేశానని చెప్పాడు. బట్ ఏరియా 51 లో అతని ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన ఏ స్ట్రాంగ్ ప్రూఫ్ కూడా దొరకలేదు. అలాగే లాజర్ ఎలిమెంట్ 115 గురించి కూడా మాట్లాడాడు. కానీ 1989 లో అది ఇంకా డిస్కవర్ కాలేదు. లేటర్ ఇయర్స్ తర్వాత ఎలిమెంట్ 115 ని డిస్కవర్ చేశారు. కానీ సైంటిస్ట్ ప్రకారం ఈ ఎలిమెంట్ 115 స్టేబుల్ కాదు, అంటే స్పేస్ క్రాఫ్ట్ ఫ్యూయల్ గా యూజ్ చేయడానికి పాసిబుల్ కాదని స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇక్కడ మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆప్షన్ 1, లేజర్ నిజంగానే సీక్రెట్ ప్రాజెక్ట్ లో వర్క్ చేశానని మనం నమ్మడం. ఆప్షన్ 2, తను కొన్ని రియల్ మిలిటరీ ఇన్ఫర్మేషన్ ని మిక్స్ చేసి ఒక డ్రామాటిక్ స్టోరీని క్రియేట్ చేసి ఉండవచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే లాజర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అన్క్లియర్ గా ఉంది కాబట్టి ఏరియా 51 లో ఏలియన్స్ ఉన్నాయని చెప్పడానికి వీలు లేదు. లాస్ట్ రూమర్, ఏరియా 51 లో ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీస్ ని వాళ్ళ ఫ్యామిలీస్ కి ఇవ్వరు అని ఒక రూమర్ ఉంది. కానీ ఇందులో నిజం ఎంతో చూద్దాం. ఏరియా 51 లో ఎవరికైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే మిలిటరీ మెడికల్ సిస్టమ్ ని యూజ్ చేస్తారు. అలాగే ఎవరైనా చనిపోతే లీగల్ ప్రాసెస్ ఫాలో అవుతారు. అంతేగాని బాడీస్ ని హైడ్ చేస్తారు అనడానికి ప్రూఫ్ లేదు. ఈ రూమర్స్ అన్ని యుఎస్ఏకి ఒక న్యూ స్ట్రాటజీస్ లాగా మారాయి. ఎలా అంటే యుఎస్ఏ ఏరియా 51 లో నిజంగా ఏం జరుగుతుందో ఎవరికి తెలియకూడదు అని అనుకుంది. అందుకని ప్రజలను ఏలియన్ టాపిక్ మీదకి డైవర్ట్ చేస్తే ఆ పని ఇంకా ఈజీ అవుతుంది. అందుకనే అమెరికా కూడా ఆ రూమర్స్ ని అస్సలు పట్టించుకోలేదు. చివరిగా చెప్పాలంటే ఏరియా 51 అనేది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా. ఆ ఏరియాలో ఏం జరుగుతుంది అని బయట ప్రపంచానికి తెలియకూడదని అమెరికా క్రియేట్ చేసుకున్న ప్లాన్ ఏలియన్స్ అక్కడ ఉన్నాయని రూమర్స్ ని క్రియేట్ చేయడం. ప్రపంచ దేశాల కంటే కూడా అమెరికా బలంగా ఉండాలని, ఎవరు యూజ్ చేయని టెక్నాలజీని క్రియేట్ చేయాలని క్రియేట్ చేసుకున్న ప్రదేశమే ఏరియా 51. అంతేకాని అక్కడ మాత్రం ఏలియన్స్ అయితే లేరు. సో ఏరియా 51 మీద మీకు ఒక క్లియర్ నాలెడ్జ్ వచ్చింది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏరియా 51 మీద ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను. నేను చెప్పిన నాలెడ్జ్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏరియా 51 గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీక్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అంతలోపు ఈ వీడియోని చూసేయండి. సో బాయ్, జై హింద్.